హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నామా? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. ఇప్పుడు మా పిల్లలు చాలా కష్టపడి నేర్చుకున్న యాక్షన్ సాంగ్స్, క్రిస్మస్ స్కిట్స్, మెమరీ వర్స్ మీరందరూ చూసి ఆనందించి దేవుని మహిమపరుస్తారని నమ్ముతున్నాను. అలాగే ఇప్పుడు మా చిన్నపిల్లలు ఆ ఊరిలో సాంగ్ చేస్తారు. అందుకన్నా ముందు బంధు వచ్చి ఇంట్రడక్షన్ ఇస్తారు. హ్యాపీ క్రిస్మస్. సాంగ్ రావట్లేదు. ఇచ్చేయండి వస్తుంది, ఇచ్చేయండి రావట్లేదు. హ్యాపీ క్రిస్మస్. ఇచ్చాడు. మేరీ క్రిస్మస్. ఇప్పుడు మా చిన్నపిల్లలు మంచి జోష్లో ఉన్నారు. మీరు ఎంకరేజ్ చేయాలి, మీరు వాళ్ళని మీరు చెప్పాలి. హ్యాపీ క్రిస్మస్. వన్స్ ఫోర్ హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు మా పిల్లలు వచ్చి ఆ ఊర్లో అనే సాంగ్ చేయబోతున్నారు. ఆ సాంగ్ దేని గురించి చెప్తుందంటే దేవుని యొక్క పుట్టుక గురించి అండ్ దేవుడిని ఎలా వచ్చి చూసారంటే జ్ఞానులు గొల్లలు ఎలా వచ్చి చూసారో ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ ద్వారా పిల్లలు చూపిస్తారు. అందరూ మీరు క్లాస్ కొట్టి ఎంకరేజ్ చేయండి. మీరు క్లాస్ గట్టి కొడితే వాళ్ళు డాన్స్ మంచిగా చేస్తారు. మీ క్లాస్ చిన్న కొడతారు, చిన్నగా వెళ్తారు. గట్టి కొట్టండి, వాళ్ళు ఎంకరేజ్ చేయండి. చూడా దూతొచ్చాడే అర్ధరాత్రి గాడ ఎవరిదో జాడా లేచి మేము చూడా దూతొచ్చాడే. వెలుగొచ్చింది మాకు భయం వచ్చింది, భయపడకండి అని వినిపించింది. వెలుగొచ్చింది మాకు భయం వచ్చింది, భయపడకండి అని వినిపించింది. ప్రజలందరికీ మహావార్తలో రక్షకుడేసు పుట్టాడురో. పొత్తి గుడ్డలే చుట్టారురో, పశుల తొట్టియే ఆనవాలురో. ఆ ఊరిలో ఆ పాకలో యేసయ్యను చూసాములే. ప్రపంచానికి
దీవించబడ్డాము. వెళ్ళాము వెళ్ళాము త్వరగా వెళ్ళాము, యేసయ్యను చూసాము, దీవించబడ్డాము. కన్న వాటిని విన్న వాటిని సంబరాలతో ప్రకటించాము. కన్న వాటిని విన్న వాటిని సంబరాలతో ప్రకటించాము. చూడాలంటే కళ్ళు చాలవు, చెప్పాలంటే మాట చాలదు. చెప్పకపోతే తెలిసేదట, తెలియకపోతే మనుషులు మారేదట. దావీదు వంశమందు యూదా గోత్రమందు బెత్లెహేము పరమునందు పుట్టాడులే. దావీదు వంశమందు యూదా గోత్రమందు బెత్లెహేము పరమునందు పుట్టాడులే. లోకానికే సంతోషమే, పాపానికే ఇకంతమే. పొంగిందిలే ఆనందమే, మురిసిందిలే భూలోకమే. ఆ ఊరిలో ఆ పాకలో యేసయ్యను చూసాములే. ప్రపంచానికి రారాజులో పుట్టాడులే. మా ఊరిలో ఆ పాకలో యేసయ్యను చూసాములే. ప్రపంచానికి రారాజులో పుట్టాడులే. థ్యాంక్ యూ చిల్డ్రన్. ఇప్పుడు దైవిక్ వచ్చి మెమరీ వర్స్ చెప్తాడు. 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. క్రీస్తు అనే శబ్దమునకు అభిషక్తుడు. లూక్ 2:11. అండి నెక్స్ట్ తేజస్ వచ్చి మెమరీ వర్స్ చెప్తాడు. యామ్ 11 వేమి ఉన్నాను, ఆకాశం సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక. సముద్రమును దాని సంపూర్ణతయు అన్నిటిని ప్రవహించునుగాక. పొలములను దాని గర్వమును అన్నిటిని ప్రవహించునుగాక. వరుణములన్నీయు ఉత్పత్తి చేయునుగాక. ముసలులకు తీర్పు ఇచ్చుటకు వేమి ఉన్నాను, న్యాయమును బట్టి లోకమును తన విశ్వాసమును బట్టి ఎనులకు ఆయన తీర్పు ఇచ్చెను. యామ్ 11. నెక్స్ట్ సంజయ్ వచ్చి మెమరీ వర్స్ చెప్తాడు. యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అయిన అతనికి పేరు పెట్టబడను. యెషయా 9:6. ఒక స్కిట్ ని చేస్తారు. దానికన్నా ముందు కీర్తి వచ్చి దానికి ఇంట్రడక్షన్ ఇస్తుంది. అండ్ అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు పిల్లలు చేయబోయే స్కిట్ బైబిల్లో ఒక ఉపమానం. మనం లోకంలో తప్పిపోయినప్పుడు దేవుడు మనల్ని వెతుకుంటూ ఈ లోకానికి ఎలా వస్తాడో ఈ స్కిట్ రూపంలో చూద్దాం. మనం పాపలను చేర్చుకొని భోజనం చేయుచున్నాడు. అవును కదా, అతడే పాపలను చేర్చుకున్నాడు. ఇది విన్న యేసు ఇలా పలికెను. పిల్లలు, మీకు ఒక కథ చెప్తాను. ఆ కథ పేరేంటో తెలుసా? తప్పిపోయిన గొర్రె పిల్ల. అనగనగా ఒక ఊరిలో 2 అనే గొర్రెపిల్ల దగ్గరికి వచ్చి ఇలా పలికెను. ఈ లోకం బాగుంటది కదా, మనం ఒకసారి బయటకు వెళ్ళి చూద్దామా? నేను నాకు కాబట్టి నీ ఇష్టం, నీ ఇష్టం, నువ్వు రాకు, నేను బయటకు వెళ్ళి మన పిల్లలు
95, 98, 97, 98, 99. అదేంటి 99 ఉన్నాయి. మళ్ళీ చెప్పాను 95, 98, 97, 98. Una banana and then una banana. 95, 98, 97, 98, 99, 100, 100. Ayo, nak ada benda apa banyak. Ayo, ano na yung mga ano benda. Ayo, ano na ini, ano ini. Ayo, ini. Nak ano benda ini. Nak ano benda ini. చూశారు కదా అండి, 100 గొర్రె పిల్లల్లో ఒక గొర్రె పిల్ల తప్పిపోతే ఎలా అయితే ఆ గొర్రెల కాపరి ఆ ఒక్క గొర్రె కోసం వెతికి ఆ గొర్రె పిల్ల దొరికినాక ఎంత సంతోషపడ్డాడో, అలాగే మనం ఈ లోకంలో తప్పిపోయినప్పుడు మనం దొరికితే దేవుడు కూడా అంతే సంతోషపడతాడు. క్యూటీ. ఇప్పుడు ప్రజ్వల్ వచ్చి మెమరీ వర్స్ చెప్తాడు. అందరికీ ప్రైజ్ లార్డ్. కీర్తనలు 98 చాప్టర్ 4. సర్వభోజనులారా యెహోవాను బట్టి ఉచ్చరించిరి, ఆర్భాటంతో స్తుతిగానం చేడి, కీర్తనలు పాడుడి. కీర్తనలు 98 చాప్టర్ 4. థ్యాంక్ యూ. ఇప్పుడు ఉమేష్ వచ్చి మెమరీ వర్స్ చెప్తాడు. ఆయన దేవుడి స్వరూపము కలిగిన వారై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తనకు తానే వృత్తుడిగా చేసుకొనెను. ఫిలిప్పీలకు 2:6-7. థ్యాంక్ యూ ఉమేష్. ఇప్పుడు దేదీప్య వచ్చి మెమరీ వర్స్ చెప్తాడు. అందరికీ ప్రైజ్ లా. జకర్యా 9th చాప్టర్ 9th వర్స్. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజుని నీతిపరుణ్ణి రక్షణ గలవాడునే దీనున్నే గాడిదను గాడిద పిల్లను నీ యొద్దకు వచ్చుచున్నాను. జకర్యా 9th చాప్టర్ 9th వర్స్. థ్యాంక్ యూ దేదీప్య. ఇప్పుడు మా సండే స్కూల్ పిల్లల్లో నుంచి కొంతమంది పిల్లలు వచ్చి గావు హల్లెలూయా సాంగ్కి డాన్స్ చేస్తారు. దాని మీనింగ్ ఏంటంటే, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు, ఎన్ని సమస్యలు ఎదురైనా మనం ప్రతి పరిస్థితిలో దేవునికి స్తుతించడమే ఈ సాంగ్ యొక్క ప్రాముఖ్యము. సో పిల్లలు వచ్చి డాన్స్ చేస్తారు. मेरे शत्रुओं के बीच में मैं गाऊं हालेलुया, अविश्वास के सामने मैं गाऊं हालेलुया, ये धुन मेरा हथियार है। तेरी महिमा के गीत नामुमकिन में से जागी उम्मीद, मृत्यु है हारी, जिंदा है मसीह। मैं गाऊं हालेलुया,
आवाज उठाओ, आवाज उठाओ, आवाज उठाओ, आवाज उठाओ, शत्रुओं के बीच में आवाज उठाओ, विश्वास के सामने आवाज उठाओ, ये धन मेरा हथियार है, आवाज उठाओ, स्वर्ग मेरे लिए लड़े, आवाज उठाओ, मेरे शत्रुओं के बीच में आवाज उठाओ, विश्वास के सामने आवाज उठाओ, ये धन मेरा हथियार है, आवाज उठाओ, स्वर्ग मेरे लिए लड़े, आवाज उठाओ, गाऊंगा मैं तूफानों के बीच, ऊंचा और ऊंचा तेरी महिमा के गीत, नामुमकिन में से जागे उम्मीद, मृत्यु है हारी, जिंदा है मसीह, गाऊंगा मैं तूफानों के बीच, ऊंचा और ऊंचा तेरी महिमा के गीत, नामुमकिन में से जागे उम्मीद, मृत्यु है हारी, जिंदा है मसीह। मैं गाऊं हालेलुया, मैं गाऊं हालेलुया, मैं गाऊं हालेलुया, मैं गाऊं हालेलुया। ఇప్పుడు జరుష వచ్చి మెమరీ వర్స్ చెప్తుంది. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ క్రిస్మస్. నా మెమరీ వర్స్ వచ్చేసి లూకా 1st చాప్టర్ 30, 31, 32 వర్సెస్. దూత మరియ భయపడుకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడు అయిన సర్వోన్నతుని కుమారుడు అనబడుదును. ప్రభువైన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకు కిచ్చును. లూక్ 1st చాప్టర్ 30, 31, 32 వర్సెస్. ఆమేన్. థ్యాంక్ యూ జరుష. ఇప్పుడు ప్రణీత్ వచ్చి మెమరీ వర్స్ చెప్తాడు. అందరికీ ప్రైజ్ లార్డ్. మత్తయి చాప్టర్ 2:1-2 వర్సెస్. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేము నుండి వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి ఆయనను మేము పూజింతుము. మత్తయి చాప్టర్ 2:1-2 వర్సెస్. థ్యాంక్ యూ ప్రణీత్. ఇప్పుడు నిషిత వచ్చి మెమరీ వర్స్ చెప్తాడు. అందరికీ ప్రైజ్ లార్డ్ అండ్ హ్యాపీ క్రిస్మస్. లూకా 1st చాప్టర్ 33, 34, 35 వర్సెస్. ఆయన యాకోబు వంశస్థులను యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషులను ఎరుగని దానిని ఇదెట్లా జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చెను, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనెను, కాగా పుట్టబోయే శిశువు పరిశుద్ధాత్ముడై దేవుని కుమారుడు అనబడెను. లూకా 1st చాప్టర్ 33, 34, 35 వర్సెస్. థ్యాంక్ యూ నిషిత. ఇప్పుడు ఇంకో స్కిట్ చూద్దాము. మా పిల్లలు ఇంకో స్కిట్, దాని పేరు ఏంటంటే కోల్పోయిన నాన్నని. దానికి ఇంట్రడక్షన్ క్యూటీ వచ్చి ఇస్తుంది. ఇప్పుడు జరగబోయే స్కిట్ మ్యాక్సిమం మనం మన లైఫ్లో అనుభవించి ఉంటాం. ఒక వస్తువు, మనకు అవసరమైన ఒక వస్తువు పోతే మనం దానిని ఎంత వెతుకుతామో, అది దొరికినాక అంతే సంతోషిస్తాము. అది ఈ స్కిట్ రూపంలో మనం చూద్దాం.
అతడేంటి మన గురించి చెప్తున్నాడు? అవును, అతడేంటి మన గురించి చెప్తున్నాడు? ఇది విన్న యేసు ఇలా పలికే, తప్పిపోయిన గొర్రెపిల్ల కథ చెప్పాను కదా, ఇంకో కథ చెప్తాను. ఆ కథ పేరు ఏంటంటే కోల్పోయిన నాన్న. అనగనగా ఒక ఊరిలో ఒక స్త్రీకి 2 పనివారు ఉండేవారు. ఇప్పుడు ఆ స్త్రీ ఆ 2 పనివారిని తిడుతూ ఉండేది. ఒకరోజు ఆ స్త్రీకి 10 నాణేలు సంపాదించి ఇంటికి వచ్చింది. అమ్మయ్య, నా వెండి నాణాలు ఉన్నాయో చూద్దాం. ఏంటి మీరు మీ పని మీరు చూసుకోండి. సరే అమ్మగారు. 1 2 3 4 5 6 7 8 9 10. అమ్మయ్య, నా 10 వెండి నాణాలు నా దగ్గరే ఉన్నాయి. కాసేపు ఇక్కడ పెట్టి విశ్రాంతి తీసుకుంటా. హే, ఇలా రా. అమ్మగారు పడుకోవడానికి వెళ్ళారు కదా, మనం ఆ 10 వెండి నాణాన్ని మనమే తీసుకుందాం. నాకు 8, నీకు 2. నీకెనిమిదేంటి, నాకు 2 ఏంటి? నేనే 8 తీసుకుంటా, నువ్వే 2 తీసుకో. లేదు, ఐడియా ఇచ్చింది నేను కాబట్టి నేను 8 తీసుకుంటాను, నువ్వు 2 తీసుకో. లేదు, నాకు 8 ఇవ్వకపోతే నీ గురించి అమ్మగారికి చెప్పేస్తా. సరే, ఇద్దరం అది సరిసకంగా పంచుకుందాం. వెళ్ళి నీ పని చేసుకోపో. అమ్మయ్య, అయ్యో, అప్పుడే లెగిసిపోయిందా? మళ్ళీ నా వెండి నాణాలు ఉన్నాయో చూసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9. అదేంటి 9 నాణాలే ఉన్నాయి? నా ఇంకొక నాణం ఏది? బహుశా నేను తప్పు లెక్క పెట్టి ఉంటాను. ఇంకోసారి లెక్క పెడతాం. 1 2 3 4 5 6 7 8 9. అదేంటి 9 నాణాలే ఉన్నాయి? నా ఇంకొక నాణం ఏది? అయ్యయ్యో, నా నాణం. నువ్వేమైనా నా నాణం చూసావా? లేదండి. అయ్యయ్యో, నువ్వేనా నా నాణం చూసావా? అయ్యయ్యో, నా నాణం. అయ్యయ్యో. ఒకవేళ నీకు కనిపిస్తే చెప్పు, సరిసంగా పంచుకుందాం. సరే. అయ్యయ్యో, నా నాన్నం. అయ్యో, నా నాన్నం. అయ్యో, నా నాన్నం ఏది? ఇదేదో నా నాన్నంగా ఉందే. చీ, నా నాన్నం కాదు. ఇది నా నాన్నమే. నా నాన్నం దొరికింది. నా నాన్నం దొరికింది. నా నాన్నం దొరికింది. చూసావా, మనం ఎంత వెతికినా మనకు దొరకలే, ఆమెకే దొరికేసింది. అవును. ఒక పని చేద్దాం, మా అమ్మగారిని కొట్టేసి మనం తీసేసుకుందాం ఆ 10 వెండి నాణాలు. కొట్టేసా? సరే, ఇదేదో సరే పద, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. పద. మీరు నా దగ్గర ఎన్నో రోజుల నుంచి నిజాయితీగా పనిచేసినందుకు నీకు 2 నాణ్యాలు, నీకు 2 నాణ్యాలు. ఇంకా నుంచి ఇంకా నిజాయితీగా పనిచేయండి. చూసావా, మా అమ్మగారు ఎంత మంచివారు. మనకి ఇంకా 10 వెండి నాణాలు ఇద్దామనుకున్నారు. ఒక పని చేద్దాం, మనం ఇక మీదటి నుంచి అమ్మగారి దగ్గర నిజాయితీగా పనిచేద్దాం. సరే. సరే పద. చూసారు కదండి, మనం మన జీవితంలో ఇలాంటి చిన్న చిన్న వాటి నుండి ఎక్కువ నేర్చుకోము. కానీ నిజమైన విశ్వాసి దేవుడు పెట్టిన చిన్న పరీక్షను కూడా పరిశీలించి సరిదిద్దుకొని తన జీవితంలో ముందుకు వెళ్తాడు.
ఇప్పుడు మన మధ్యలో రిషిత వచ్చి మెమరీ వర్స్ చెప్తారు. అందరికీ ప్రైజ్ లార్డ్. మొదట యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మనపై ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుణ్ణి ప్రేమించినట్లు కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమై ఉన్నది. థ్యాంక్ యూ రిషిత. ఇప్పుడు పవన్ వచ్చి మెమరీ వర్స్ చెప్తాడు. అందరికీ ప్రైజ్ లార్డ్. హలో, అందరికీ ప్రైజ్ లార్డ్. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకొచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియు నయ్యున్నది. అట్టివాడిలో నేను ప్రధానులను. మొదటి తిమోతి 1:15. ఇప్పుడు స్మైలీ వచ్చి మెమరీ వర్స్ చెప్తుంది. అందరికీ ప్రైజ్ లార్డ్. లూకా 2:21. ఆ శిశువు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపే దేవదూత ఆయనకు యేసు అని పేరు పెట్టుడి. ఆమెన్. స్మైలీ. ఇప్పుడు మా పిల్లలు ఇంకొక సాంగ్ చేయబోతున్నారు. ఆ సాంగ్ వచ్చేసి రక్షకుడు జన్మించెను. దానికి ఇంట్రడక్షన్ బన్ను వచ్చి ఇస్తాడు. అనే సాంగ్ మా పిల్లలు పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. సో ఈ సాంగ్ యొక్క మీనింగ్ ఏంటిదంటే, దేవుడు మన కొరకు ఈ భూలోకానికి వచ్చాడు. దేని గురించి వచ్చాడంటే, మన పాతరోత జీవితం తీసివేయడానికి, ఒక నూతన జీవితాన్ని మనకి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడనే ఒక సాంగ్ డాన్స్ ద్వారా మా పిల్లలు పర్ఫామ్ చేయబోతున్నారు. సో ప్లీజ్ మీరందరూ గట్టిగా చెప్పలు కొట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వెలుగులోకి నడిపించుటకు రక్షకుడు జన్మించేను. పరలోకాన్ని విడచి మనలోకానికి వచ్చే మనలను రక్షించుటకు. చీకటిలో ఉన్న లోకమును వెలుగులోకి నడిపించుటకు రక్షకుడు జన్మించేను. పరలోకాన్ని విడచి మనలోకానికి వచ్చే మనలను రక్షించుటకు రక్షకుడు జన్మించేను. రక్షకుడు జన్మించేను. రక్షకుడు జన్మించేను. రక్షకుడు జన్మించేను. పాపములో ఉన్న లోకమును పరిశుద్ధం చేయుటకు రక్షకుడు జన్మించేను. లోకంలో ఉన్న మనుషులను మిత్రులుగా చేయుటకు యేసయ్య జన్మించేను. పాపములో ఉన్న లోకమును పరిశుద్ధం చేయుటకు రక్షకుడు జన్మించేను. లోకంలో ఉన్న మనుషులను మిత్రులుగా చేయుటకు యేసయ్య జన్మించేను. రక్షకుడు జన్మించేను. రక్షకుడు జన్మించేను. రక్షకుడు జన్మించేను. రక్షకుడు జన్మించేను.
నిత్యము జీవించేను. యేసు జీవించేను, 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 నిత్యము జీవించేను. We wanna wish you a Merry Christmas. We wanna wish you a Merry Christmas. We wanna wish you a Merry Christmas from the bottom of our hearts. We wanna wish you a Merry Christmas. We wanna wish you a Merry Christmas. We wanna wish you a Merry Christmas from the bottom of our hearts. Of our hearts. Of our hearts. Of our hearts. ఇప్పుడు హనీ వచ్చి మెమరీ వర్స్ చెప్తుంది. చెప్పసగ్యముగా ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. 2 Corinthians 9:15. ఈవెన్ జాయ్ వచ్చి మెమరీ వర్స్ చెప్తుంది. అందరికీ పేర్ల నేను చెప్పేటి యోగాను తీర్చిదిద్దిన్ దేవుడు లోకంని ఎంతో ప్రేమిను యోగాను తీర్చిదిద్దిన్. అందరికీ ప్రైజ్ లార్డ్. లూకా 2వ అధ్యాయం 4, 5, 6, 7 వచనాలు. యోసేపు దావీదు వంశంలోని గోత్రంలోని పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండెను. మరియతో కూడా సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళిరి. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములలో నుండెను గనుక తన తొలిచూరు కుమారుని కని పొట్టుగుడ్డలతో చుట్టెను. వారికి సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పొరుండబెట్టిరి. ఆమెన్. థ్యాంక్ యూ భువన్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్కిట్ ద లాస్ట్ సన్, తప్పిపోయిన కుమారుడు. దానికి ఇంట్రడక్షన్ క్యూటీ వచ్చేస్తుంది. అందరికీ ఈ స్కిట్ తెలిసి ఉంటుంది. ఇది 3వ ఉపమానం. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి తిరిగి ఎటువంటి మార్పుతో వస్తాడో ఈ స్కిట్ ద్వారా మనం చూద్దాం. కుమారులు ఉండేవారు. అయితే ఒకరోజు నానా కొన్ని మంచినీళ్ళు ఇవ్వవా? ఏనా ఎప్పుడు నాకు చెప్తావు? అన్నయ్య చెప్పబో. నానా కొన్ని మంచినీళ్ళు ఇవ్వవా? ఇంట్లో ఉంటే ఎప్పుడు నాకు పనులు చెప్తూనే ఉంటారు. బయటకు వెళ్తే డబ్బులు సంపాదించు. మా నాన్న దగ్గరికి వెళ్ళి ఆస్తి అంతా తెచ్చుకుంటాను. నాన్న ఆస్తి అంతా ఇచ్చే. ఎందుకు నాన్న అలా మాట్లాడుతున్నావు? ఇంట్లో ఉంటే ఎప్పుడు నాకు పనులు చెప్తుంటాను. సరే పనులు చెప్పంలే, మాతో పాటు ఉంటావా? వద్దు నాన్న, నా ఆస్తి అంతా నాకు ఇచ్చే. ఇస్తావా లేదు నన్ను తీసుకోమంటావా? సరేలే, నేనే ఇస్తా. ఆస్తి నా చేతికి వచ్చింది, ఎలా వాడుకుంటాను. అలా చిన్న కుమారుడు లోకానికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఒకరోజు బెట్టింగ్ షాప్కి వచ్చాక
నంబర్ 1 మీద తిప్పండి. మీ ఆస్తి పోతుందేమో ఒకసారి ఆలోచించుకోండి. ఇలాంటివి చాలా ఆడడం. సరే. ఏ నెంబర్ 1 మీద పడ్డది? మీరే విజేత. నేను గెలిచాను. ఇదిగోండి మీ బుద్ధి. అన్న ఈ గేమ్ ఎలా ఆడతారు? ఈ గేమ్ రాని వాడు ఎందుకు వచ్చినారు వాళ్ళు? ఈ గేమ్ చాలా ఈజీ. మీరు ఒక నంబర్ మీద చెప్తే అది గెలిచినట్టు. ఒక పని చేద్దాం. నేను నా ఆస్తి పెడతాను, నువ్వు నీ ఆస్తి పెట్టు. ఒకవేళ నువ్వు గెలిస్తే నా ఆస్తిలో సగం భాగం నీది, నేను గెలిస్తే నువ్వు గెలిస్తే నా ఆస్తి మొత్తం నీదే. సరే నంబర్ 7 ప్లేట్ తిప్పండి. నంబర్ 3 ప్లేట్ మీద తిప్పండి. మీ ఇద్దరు ఆస్తులు ఫస్ట్ ఇక్కడ పెట్టండి. నంబర్ 7 ప్లేట్. నంబర్ 3 ప్లేట్ మీద తిప్పండి. ఏ నెంబర్ 3 మీద పడ్డది? మీరే విజేత. నేను గెలిచాను. మీరు ఇక్కడ సంతకం పెట్టండి. అతను గెలిస్తే అతను నాకు సగం ఆస్తి ఇస్తా అన్నాడు. మీరు అతనికి ఇతను గెలిస్తే సగం ఆస్తి ఇస్తా అన్నాడు. నేను చెప్పలేదు. ఈ గేమ్ నిజాయితీగా ఆడాము కాబట్టి మీ ఆస్తి అతనికి ఇవ్వాలి. ఇంకా మీరు ఇక్కడ సంతకం పెట్టాలి. అతను గెలిస్తే అతను నాకు సగం ఆస్తి ఇస్తాడు. మీరు సంతకం పెట్టకపోతే నేను వేలు ముద్రలు తీసుకోవాల్సి వస్తుంది. మీరు వెళ్ళిపోండి. మీ దగ్గర ఇంకా ఆస్తి ఉంటే మీరు ఇక్కడ ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. అతను నా ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు. అతడు ఆకలితో పందుల గుంపు దగ్గరికి వస్తాడు. చాలా ఆకలిస్తుంది. తిన్నాను పందులు పుట్టినాను. అరే చాలా ఆకలిస్తుంది, ఏం చేయాలి? మా నాన్న ధనవంతులు కదా, మా నాన్నకి ఏమో కొంచెం పోయాలి. అందుకే సేవకులాగా పనిచేస్తే కొంచెం ఆకలన్నా తిరిగింది కదా. నాకు చిన్న కుమారులోనే ఉన్నాడు. నా కుమారుడే. అన్నా నీకు నేను పాపం చేశాను, ఇప్పుడుగా ఉంచుకోవా? ఇతనికి అమూల్యమైన వస్త్రం తెచ్చి చుట్టి ఉంగరము తొడిగి చెప్పులు తొడగండి. ఈరోజు సాయంత్రం మా ఇంట్లో విందుంది, మీరు రావాలి. చూశారు కదండి, ఇదంతటిలో తప్పిపోయిన కుమారుడు తను ఎంజాయ్ చేయాలి అని లోకానికి వెళ్ళాడు. కానీ తను అభివృద్ధి చెందాలని లోకానికి వెళ్తాడు. కానీ లోకాశలకి లొంగిపోతాడు. అయితే లోకాశలకి ఎలా అయితే లొంగిపోయి తన తండ్రి దగ్గరికి ఎలా అయితే వెళ్తాడో అదే విధంగా తండ్రి కూడా చేర్చుకుంటాడు. అదే విధంగా మనం లోకంలో డెవలప్ అవ్వాలని వెళ్తాం, కానీ మనం లోకాశలకి లొంగిపోతాం. కానీ మనం మన తండ్రి వైపు చూస్తే ఆయన మనల్ని కౌగిట చేర్చుకుంటాడు. ఈ 3 స్కిట్స్ భావం ఇదే. అందరికీ థ్యాంక్ యూ అండి. మా పిల్లలు స్కిట్స్, డాన్సెస్ అన్నిటినీ ఎంకరేజ్ చూసి ఆనందించినందుకు అందరికీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ.